सूर्याष्टकम्। आदिदेवा नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते। सप्तास्वरधमारूढं प्रचण्डं कस्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं। लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं। त्रैगुण्यं च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं। बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं। बन्धूकपुष्पसङ्कासं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं। विश्वेशं विश्वकर्तारं महातेजः प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं। तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं। फलश्रुति। सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडाप्रणाशनम्। अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत्। आमिषं मधुपानं च यः करोत्यरवेर्थिने सप्तजन्म भवेत् रोगी जन्म कर्म दरिद्रता। स्त्रीतैलमधुमांसानि ये त्यजन्तिरवेर्थिने न व्याधिशोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति। इति श्री शिवप्रोक्त श्री सूर्याष्टकं సంపూర్ణం। సూర్యాష్టకం చదవటం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఆరోగ్యం మరియు తేజస్సు. సూర్య భగవానుడు ఆరోగ్యానికి కారకుడు. ఈ స్తోత్రాన్ని పఠించటం వల్ల శారీరక శక్తి, తేజస్సు పెరుగుతాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం. రెండవది పాప విముక్తి. నిత్యం సూర్యాష్టకాన్ని పఠించే వారికి గతంలో చేసిన పాపాలు నశిస్తాయని, మానసిక శుద్ధి కలుగుతుందని గ్రంథాలు పేర్కొంటున్నాయి. మూడవది ఐశ్వర్యం మరియు దారిద్ర్య నిర్మూలన. దారిద్ర్యంతో బాధపడేవారు ఈ స్తోత్రాన్ని చదవటం వల్ల సంపదను పొందుతారు. ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. నాలుగవది గ్రహదోష నివారణ. జాతకంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు లేదా సూర్యుడు బలహీనంగా ఉన్నవారు సూర్యాష్టకం పఠించటం వల్ల ఆ దోషాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఐదవది జ్ఞానం మరియు ఏకాగ్రత. ఇది బుద్ధిని వికసింపజేసి చదువుకునే పిల్లలలో ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఆరవది సంతాన ప్రాప్తి. పుత్ర సంతానం లేనివారు భక్తితో ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని ఫలశ్రుతిలో చెప్పబడింది. ఏడవది ఆదివారం పఠనం. ఆదివారం రోజున సూర్యాష్టకాన్ని చదవటం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. సూర్యాష్టకాన్ని ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యునికి ఎదురుగా నిలబడి లేదా సూర్యుడి యొక్క చిత్రపటం ముందు చదవటం వల్ల పూర్తి ఫలితాలు లభిస్తాయి.